మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? దేవుని యొక్క మహాకృప మనందరి మీద నిండారుగా నిత్యము ఏలుబడి చేయనుగాక. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాప శాప బ్రతుకుల నుంచి మనల్ని విడిపించి అన్ని రకాలుగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకి దీవెనలు అనుగ్రహిస్తున్నటువంటి దేవాతి దేవుడు నీకు తోడుగా ఉండి అన్ని విధాలను నేను నడిపిస్తానని నీకు ప్రతిరోజు నీకు దేవుని యొక్క వాక్కును అందిస్తున్న దేవునికే మహిమ కలుగును గాక. బైబిల్ క్విజ్ కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా స్పాన్సర్ చేసేవారు ఉంటే ముందుకు రండి. దేవుని పని కోసం సహకరించండి. దేవుడు మీ పని చక్కగా అన్ని విషయాల్లో మీకు వర్ధిల్లే క్షేమము అభివృద్ధిని కలుగ చేస్తాడని ప్రభునామలో మనవి చేస్తూ దేవుడు ఈ రోజు నీకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాయబడి ఉంది. వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. నీ నీతి నిత్యము నిలబడుతుందంట. నీతి అంటే మన దేవుడు. నీవు దేవుని నమ్ముటయే నీతి. ఆయన నమ్మినటువంటి నీ జీవితంలో నీ కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. కొమ్ము అంటే ఘనతకు, పేరు ప్రతిష్టకు, నీ యొక్క మంచి విధానానికి మరి గుర్తుగా ఉన్నది. కాబట్టి నీవు ఘనత నుండి హెచ్చించదువు. ఏ విషయంలో ఘనత నుండి హెచ్చింపబడతావు? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నీవు మంచి విషయంలో, మన దేవుడు అన్ని విధాల మంచి దేవుడు అండి. ఆయన పేరు విషయంలో, మరి సాత్వికమైనటువంటి విషయంలో, ఆయన స్వభావం విషయంలో ఆయన ఘనత నొందిన దేవుడు. కాబట్టి దేవుణ్ణి కలిగినటువంటి నీవు నీ జీవితంలో అన్ని ఘనత నొందబోతున్నావు. ఈ రోజు ఘనహీన స్థితిలో ఉన్నావేమో. అవమానాలు, తృణీకరణలు, నిందలు, హేళనలు, అపహాస్యము, ఎందుకు పనికిరాని స్థితి, తీసివేయబడిన స్థితి, లోకంలో తృణీకరించబడిన స్థితి, ఏ స్థితిలో నీవున్నావేమో దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, నీవు ఘనత నొందబోతున్నావు, నీవు హెచ్చింపబోతున్నావు. దేవుడు నిన్ను అన్ని విధాలా ఆశీర్వదింపబోతున్నాడు. చదువులో వీక్గా ఉన్నావేమో, ఆర్థికంగా వీక్గా ఉన్నావేమో, ఆరోగ్యపరంగా వీక్గా ఉన్నావేమో. అయితే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఘనత నొందించబోతుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఏ ప్రజలైతే బలహీనంగా ఉన్నారో, ఏ ప్రజలైతే తృఢీకరించబడుతున్నారో, అవమానించబడుతున్నారో, నీ పనికి ఆటంకంగా ప్రజలు, విశ్వాసులు అల్లాడిపోతున్నారో, ఆ పనిలో పనిచేసే ప్రతి విధమైన దెయ్యపు, దురాత్మ, అంధకార, చీకటి శక్తుల ప్రభావమును కొట్టివేస్తున్నామే యేసునామములో. ఆ నోటి మీద కొడుతున్నామే యేసునామములో. తండ్రి, నీ పనిని బాహాటంగా జరిగించే సేవకుల కుటుంబాల చుట్టూ మీ సన్నిధించమని ప్రార్థిస్తున్నానయ్యా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఆయా రకాల జీవనోపాధి లేని బిడ్డలకు జీవనోపాధిని దయచేయండి. ఉద్యోగ, వ్యాపార, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. అనారోగ్య స్థితుల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయమని, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరి చుట్టూ మీ కాపుదల ఉంచి మీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని, స్పాన్సర్స్ ను కూడా మీరు లేపి బైబిల్ క్విజ్ ముందుకు సాగిపోటకు సహాయం దయచేయమని, మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధి ఉంచమని, ప్రతి దుష్ట, దురాత్మ, అంధకార, చీకటి శక్తుల ప్రభావం అంతటిని యేసు నామంలో బంధిస్తున్నాను ప్రభా. మా కుటుంబం మీద పనిచేసే ప్రతి దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం అంతటిని కొట్టివేస్తున్నాం. మనుషుల దురాలోచనలు, దుష్టాలోచనలన్నింటినీ కొట్టివేస్తున్నాను ప్రభా. నీ నామ ఘనతార్థమై నేను, నా కుటుంబం వాడబడి నీకు మహిమ తెచ్చే, ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండటకు సహాయము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.